ఈరోజు తెలంగాణ మాదిగ కుల సంఘాలు మరియు రాజకీయ ప్రజాప్రతినిధులు కలిసి మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు నాడు తీర్పు చెప్తూ ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణను రాష్ట్రాలు విభజన చేసుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే వెసులుబాటు ఇచ్చిందో అది వచ్చిన వెంబడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభలోనే అసెంబ్లీ నడుస్తున్న సమయంలో లేచి నేను మొట్టమొదట ఈ వర్గీకరణ నేను చేస్తాను అని చెప్పేసి అని ప్రకటన చేయడం, ఆయనకు యావత్తు తెలంగాణ మాదిగ జాతి రుణపడి ఉంటుందని చెప్పేసి అని మేము ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. మేము ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు ఒక వర్గం వాళ్ళు ఈ రిజర్వేషన్ దోచుకుపోయారు. ఆ తర్వాత ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న సమయంలో మాదిగలకు మళ్ళీ ఇతర వర్గాల నుంచి కొద్ది ప్రమాదం వచ్చే పరిస్థితి ఉన్నది. దాంట్లో చాలా న్యారో జనాభా కలిగిన కులాలకు అన్ని రాజకీయ అవకాశాలే కానీ మిగతా అవకాశాలే కానీ వచ్చినాయి. అయితే మేజర్గా ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు మాత్రం అన్యాయం జరిగే ప్రమాదం ఉంది, జరుగుతూ వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనుక మీరు ఆ అన్యాయాన్ని ఆ ప్రమాదాన్ని అరికట్టాలి, మాదిగలకు మీరు సామాజిక న్యాయం అందియాలని చెప్పేసి అని చిన్నప్పుడు మాదిగలతో కలిసి ఆటాడిన మీరు, పేదవాళ్ళతో తిరుగులాడిన మీరు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చిన మీకు సామాజిక స్పృహ ఉన్నది కనుక నిజమైన సామాజిక వర్గాలకు అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు న్యాయం చేస్తారని చెప్పేసి అని న్యాయం చేయాలని ఈరోజు మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో తీర్మానము మరియు రేపు అమెరికా నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంబడే మేము అతన్ని కలిసి ఈ యొక్క తీర్మాన కాపీని ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఇప్పుడు గ్రూప్ 1 ఏదైతే ఉన్నదో ఎగ్జామ్ రాసిన రిజల్ట్ రాబోతుంది, అదే రకంగా గ్రూప్ 2, అదే రకంగా డిఎస్సి, వీటన్నిటిని కూడా రిజల్ట్స్ వచ్చి మీరు నియామకాలు ఇచ్చే సమయం కూడా దగ్గర పడుతుంది. కనుక అంతలోపనే 1 నెల 2 నెలల లోపలనే దీని మీద ఒక ఆర్డినెన్స్ని తీసుకురావడానికి మీరు ఏ రకమైన కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి అని కూడా మేము అతనికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా వచ్చిన తర్వాత మాట్లాడతామని చెప్పేసి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మేము మన బుధవారం నాడు అంటే ఈరోజు 14వ తారీఖు నాడు మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. అన్ని పార్టీల అధ్యక్షులను కలుస్తాం, ఈ యొక్క తీర్మానాన్ని ముందు పెడతాం, దీని మీద చర్చ చేస్తాం. ఆ తర్వాత వరంగల్లో ఒక మీటింగు, కరీంనగర్లో ఒక మీటింగు, మహబూబ్ నగర్లో, రంగారెడ్డి జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా మేము మీటింగులు పెడుతున్నాం. ఖచ్చితంగా ఒరిజినల్గా మాదిగలకు నిజమైన వాటా దక్కే వరకు మా యొక్క శాంతియుతమైన పోరాటం, శాంతియుతమైన నినాదం, అదే రకంగా మాదిగలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మనకు అండగా నిలబడ్డ ముఖ్యమంత్రి గారికి శక్తినిద్దాం, అండగా నిలబడదాం, అతని చేతులను ఇంకా బలంగా చేద్దాం, మన హక్కులను అతడు చేసేటట్టుగా చూద్దామని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం.